ఈ మనుషుల యొక్క మనసులు చాలా చాలా చిన్నవి, చింతలు మాత్రం చాలా పెద్దవే ఉంటాయి. తల్లిదండ్రుల చింత, సంతానం యొక్క చింత, భార్య యొక్క చింత, పని యొక్క చింత, భవిష్యత్తు యొక్క చింత, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనిషి యొక్క ఈ మనసు చింతల యొక్క పెట్టె. కానీ మెల్లమెల్లగా ఇదే చింత చితిగా మారటం ద్వారా వ్యక్తిని ముగిస్తుంది. పదండి, మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. ఏదైతే విషయం మీకు ముందు నుంచే తెలుసో అది ఎలాంటి వింత విషయం అంటే చూడండి, మీరు ఈ ప్రపంచంలోకి రాకముందు కూడా ఈ ప్రపంచం ఉంది. మీరు ఈ ప్రపంచం నుంచి ఎప్పుడైతే వెళ్తారో దాని తర్వాత కూడా ఈ ప్రపంచం ఉంటుంది. అంటే అర్థం, మీరు రావటానికి ముందు అలాగే మీరు వచ్చి వెళ్ళిన తర్వాత యొక్క సమయం మీ చేతుల్లో ఉండనే ఉంటుంది. అయితే మీ చేతుల్లో ఏముంటుంది? మీ చేతుల్లో ఉన్నది ఆ సమయం, అది మీరు ఇప్పుడు జీవిస్తున్నది. ఆ సమయం మీరు నేను చెప్పేది వింటున్నది, ఆ సమయం ఏదైతే నేను మీతో మాట్లాడుతున్నాను అంటే ఇదే మీ చేతుల్లో ఉంది. ఇప్పుడు దీనిని మీరు ఏం చేస్తారు? చింత చేసుకుంటూ నాశనం చేసుకుంటారా? నేనైతే ఇదే చెప్తాను, మీరు ఆలోచించేలాగా ఆలోచించండి. అది ఎలా ఈ సమయాన్ని ఎక్కువలో ఎక్కువ సదుపయోగం చేసుకోవాలో అన్నది, ఎలా ఎక్కువలో ఎక్కువగా గొప్ప పనులు చెయ్యాలి అనేది, శుభకర్మలు చేయగలిగేది, ఎలా మనం అందరిలో సంతోషాన్ని పంచగలం అనేది. గుర్తుంచుకోండి, ఈ చింత చితి వరకు తీసుకుని వెళ్తుంది మరియు ఆలోచన మీ మనసులో వెలుగుని నింపుతుంది. రాధాకృష్ణ.